Hey guys, welcome to our channel KOPURI SISTERS. So ఇవాళ మీకు ఈజీ అండ్ టేస్టీ చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నా. ఫస్ట్ ఒక వైడ్ అండ్ డీప్ బాటమ్ ప్యాన్ తీసుకొని అందులో అరౌండ్ 200 ml ఆఫ్ ఘీ వేసుకుంటున్నాను. ఘీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ కొంచెం ఘీ క్వాంటిటీ ఎక్కువే, బట్ దట్స్ ఫైన్, ఎప్పుడో చేసుకుంటాం కదా. అండ్ దెన్ పావు కప్పు పెసరపప్పు వేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఈ నెయ్యిలో వేయించుకోవాలి. ఆ నెయ్యిలో వేయించుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకోవాలి. ఇది కడగక్కర్లేదు, జస్ట్ ప్లెయిన్ రైస్ వేసుకోవాలి. అండ్ ఈ మెజర్మెంట్స్ అన్నీ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి దీన్ని పెంచుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బయట గుడిలో లేకపోతే పెళ్ళిళ్ళలో పెడతారు కదా, అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం కదా, ఆ రెసిపీ ఇది. సో ఫాలో అవ్వండి. అండ్ దెర్ ఈస్ 1 సీక్రెట్ ఇంగ్రీడియంట్, అది లాస్ట్లో చూపిస్తాను. అండ్ దెన్ 6 cups ఆఫ్ వాటర్. రెగ్యులర్గా రైస్కి మనం 1కి 2 glasses ఆఫ్ వాటర్ వేస్తాం కదా, బట్ దీనికి 6 cups ఆఫ్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ రైస్ అనేది కుక్ అయ్యేంత వరకు. ప్రెషర్ కుక్కర్లో కనుక చేసుకుంటే 4 విజిల్స్ వచ్చేంత వరకు మీరు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం చెక్ చేసుకోవాలి, కొంచెం వాటర్ ఉండిపోతే దట్స్ ఫైన్. సో అది మధ్యలో స్టిర్ చేసుకుంటూ చెక్ చేసుకోండి. ఒక 10 to 15 minutes పడుతుంది. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనది ప్యాన్ అనేది వైడ్ అండ్ డీప్ బాటమ్ కాబట్టి కింద మాడిపోకూడదు. కలుపుకోండి. అండ్ దెన్ 2.5 cups ఆఫ్ షుగర్, 1 cupకి 2.5 cups ఆఫ్ షుగర్ వేసుకోవాలి. సో మంచిగా స్వీట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంట మోగించండి. అండ్ కింద కమెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి రెసిపీ వీడియోస్, కుకింగ్ వీడియోస్ కావాలనుకుంటున్నారు. అండ్ ఆ పంచదార కరిగేంత వరకు దాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు కొంచెం లూజ్గా ఉంటుంది, బట్ కంప్లీట్గా అయ్యి కూల్ అయ్యాక మనకి చక్కెర పొంగలి థిక్ అయిపోతుంది. సో అది కొంచెం కుక్ అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అది కొంచెం కలుపుకుంటూ లూజ్గా ఉంటుంది, దట్స్ ఫైన్. అండ్ 1/4 cup ఆఫ్ బెల్లం వేసుకోవడం, ఎందుకంటే ఆ కలర్కి అండ్ ఆ నైస్ ఫ్లేవర్ రావడానికి. సో బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి కుక్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ పాకం, ఆ స్వీట్నెస్ అనేది రైస్కి పడుతుంది. సో మూత పెట్టుకొని అరౌండ్ 5 to 7 minutes కుక్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే ఆ ఘీ అనేది స్లైట్గా రిలీజ్ అయిందో అప్పుడు 1 teaspoon ఆఫ్ ఇలాచీ పౌడర్ ఈ స్టేజ్లో వేసుకోండి. అంటే ఆ పాకం అనేది పడుతుంది అనే స్టేజ్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో లైక్ చేయడం మర్చిపోద్దే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్తో మేము ఇందుకు వస్తూనే ఉంటాము. సో అలాగే షేర్ చేయండి, అది మా ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుద్ది. అండ్ ఇప్పుడు ఒక వేరే సెపరేట్ ప్యాన్ పెట్టుకొని అందులో 100 ml ఆఫ్ ఘీ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే, బట్ పర్లేదు. అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్. ఫస్ట్ ఇక్కడ ఎండు కొబ్బరి అరౌండ్ 1 cup వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ముదురు కొబ్బరి అయితే బాగుంటుంది, లేత కొబ్బరి కన్నా. ఎండు కొబ్బరి కూడా కాదు. అది కొంచెం కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో ఆ రా టేస్ట్ అనేది ఉండదు మన చక్కెర పొంగల్లో. అది ఒకసారి బాగా రోస్ట్ అయింది అన్నప్పుడు మనం మిగతా డ్రై ఫ్రూట్స్ లైక్ క్యాష్యూస్. అండ్ ఈ లోపల మనం అది బాయిల్ చేసుకోవాలి కంప్లీట్గా చక్కెర పొంగల్ అనేది. నేను ఇక్కడ క్యాష్యూస్, కిస్మిస్ వాడాను. మీరు ఆల్మండ్స్, పిస్తాషియోస్ అండ్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం ఘీలో రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ చక్కెర పొంగల్లో మనకి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా ఎక్కువ కొబ్బరి, జీడిపప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకోండి. సో ఆ రోస్టెడ్ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes అలా కుక్ చేసుకోండి. సో ఇప్పుడు చూడడానికి కొంచెం లూజ్గానే ఉంటుంది, బట్ అది కూల్ అయ్యాక థిక్ అయిపోయిద్ది. అండ్ దెన్ ద రిమైనింగ్ 1 teaspoon ఇలాచీ పౌడర్,
ఇప్పుడు 1 సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదండి, అది పచ్చ కర్పూరం. చాలా కొద్దిగా వేసుకోవాలి, జస్ట్ 1 పించ్ అనమాట. ఎక్కువ వేసుకోకూడదు, అస్సలు మంచిది కాదు. చాలా కొంచెం వేసుకొని ఇప్పుడు ఒక 2 minutes కుక్ చేసుకోండి. అలాగే సర్వ్ చేసుకోండి కూల్ అయ్యాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.